చూస్తున్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంకో వీడియో రిలీజ్ చేస్తుంది వీణ. అసెంబ్లీ నుంచి వీణతో ఎమ్మెల్యే వీడియో కాల్ మాట్లాడిన సందర్భం. అసెంబ్లీ జరుగుతూ ఉండగా వీణతో ఎమ్మెల్యే కాల్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎక్స్క్లూజివ్గా మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. స్పీకర్ వచ్చినప్పుడు వీడియోలో నమస్కారం పెడుతూ ఉన్నారు సదరు ఎమ్మెల్యే. ఆ విషయాన్ని మీరు చూడొచ్చు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏకంగా అసెంబ్లీలోనే వీడియో కాల్ చేయడమా? అసెంబ్లీలో వీడియో కాలా? ఇది ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా ఇటువంటి వీడియో కాల్ అసెంబ్లీ ప్రాంగణంలో కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలోకి. ఎందుకంటే చట్టసభలకి ప్రజలు ఎందుకు పంపిస్తూ ఉంటారు? వీడియో కాల్ మాట్లాడుకోవడానిక అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అక్కడ తాగలేదు. ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు, ఆ వీడియో కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. అండ్ మీరు చూస్తే కదా టైం పడుతుంది అని చెప్పి ఒక కాన్వర్సేషన్, చూడు అని చెప్పి ఇంకో కాన్వర్సేషన్. ఇదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్. ఒక పక్క స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. పైన మీరు ఆ మార్క్ చూస్తే కనుక అర్థమవుతుంది. దాంతోపాటు లో బ్యాటరీ కూడా ఉంది ఫోన్కి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఆ పిక్చర్ ఇన్ పిక్చర్లో అదుగు ఆమె మాట్లాడుతుంది ఆయనతో. శ్రీ ఈజ్ మ్యూటెడ్ అని చెప్పి మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత తను మెసేజ్ చేస్తుంటుంది, ప్లీజ్ బేబీ అన్ని సారీ పెట్టేసే బేబీ అని చెప్పి ఇటు మెసేజ్ వెళ్తుంది. ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు ఇద్దరి మధ్య. ఆ కాన్వర్సేషన్ గురించి అంటే తప్పు ఇద్దరి వైపు ఉందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. లేకపోతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్దే పూర్తిగా తప్పుందా? అండ్ నేను ఎక్కడ కంక్లూజన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అండ్ మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారనేది ఈ తతంగంలో, ఈ కథలో, ఈ స్టోరీలో మొత్తం తప్పు ఎవరిది వైపు మీకు అనిపిస్తోంది? సరేరా, జాగ్రత్త వీణా, సరే కన్నా, స్టార్ట్ అయ్యాం, సింధూరం పెట్టుకోలేదా, ఓకే వీణా, ప్రసాదం లేదు. ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. మీ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఓకే మీ వాళ్ళు ఉన్నారా అక్కడ పూజ చేసేవాళ్ళు అని చెప్పి మళ్ళీ మెసేజ్ వెళ్తుంది. సో ఇద్దరి కాన్వర్జేషన్. సరేరా, జాగ్రత్త వీణా, సరే కన్నా, స్టార్ట్ అయ్యాం అంటూ కూడా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్. ఇది అసెంబ్లీ వేదికగా జరిగిన కాన్వర్జేషన్ అయినా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. బట్ తనంటున్న మాట ఏంటి? ఇన్ఫ్యాక్ట్ తను ఆ వీడియో గురించి మాట్లాడుతున్న క్రమంలో బట్ అరవ శ్రీధర్ నుంచి వినిపిస్తున్న వెర్షన్ ఏంటంటే ఇదంతా డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి. అసెంబ్లీలో కూడా డీప్ ఫేక్ వీడియోసేనా ఒకవేళ? ఎందుకంటే ఈ టైమింగ్ అసెంబ్లీలో కూడా కెమెరాస్ ఉంటాయి, అసెంబ్లీలో కూడా బహుశా సీసీ ఫుటేజ్ ఒకవేళ ఉంటే కనుక క్రాస్ చెక్ చేస్తే ఇజ్ ఇట్ సో క్లారిటీ వచ్చేస్తుంది, పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక రాజకీయంగా కాస్త రచ్చరాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంకో వీడియో రిలీజ్ చేస్తుంది వీణ. అసెంబ్లీ నుంచి వీణతో ఎమ్మెల్యే వీడియో కాల్ మాట్లాడిన ఆ ఫుటేజ్ని రిలీజ్ చేస్తుంది. అసెంబ్లీ జరుగుతూ ఉండగా వీణతో ఎమ్మెల్యే కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం మీరు చూడొచ్చు. వీణతో కాల్ మాట్లాడుతున్నాడు. స్పీకర్ వచ్చినప్పుడు వీడియోలో నమస్కారం పెట్టాడు. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. స్పీకర్ వచ్చిన సందర్భంలో ఆయన లేచి నమస్కారం పెట్టున్న ఆ విజువల్ కూడా ఆ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తీరుపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు సమంజసం? లేదు అది డీప్ ఫేక్ వీడియోస్ అంటూ ఉంటే ఏకంగా ఇది కేవలం కొన్ని మాత్రమే, నా దగ్గర ఏకంగా 500కు పైగా వీడియోలు ఉన్నాయంటూ ఆ అర్థం వచ్చేలా భావం వచ్చేలా వీణ మాట్లాడుతున్న క్రమం. ఇప్పుడు వీణ ఏం చేయబోతోంది? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి ఫుటేజ్ రిలీజ్ చేస్తోంది? అంత ఫుటేజ్ ఒక్కసారి రిలీజ్ చేయడానికి వస్తున్న అడ్డంకులు ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, వీణా విషయంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు? అండ్ ఈ వీడియో గురించి తను ఏమంటున్నారు? సచిన్, ఏదైతే అరవ శ్రీధర్ పైన ఆరోపణల నేపథ్యం, అదేవిధంగా బాధిత మహిళ ఏదైతే రోజుకో వీడియో రిలీజ్ చేయడంతో ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాలకే దారితీస్తున్నాయి. ఏదైతే తాజాగా తను విడుదల చేసినటువంటి వీడియో, అది అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కూర్చున్నటువంటి వీడియో. ఆ వీడియోలో తను లేచి పైకి స్పీకర్ రాగానే స్పీకర్ కు నమస్కారం పెట్టడం, అంటే ఒక రకంగా ఈ వీడియో అంటే ఆమె పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే తను ఎప్పుడు కూడా నేను తన వెంట ఉండాలనే భావన ఉండేది అనేది తను చెప్తున్నటువంటి మాట.
అంటే దీన్ని బట్టి చూస్తే ఆమె దగ్గర దాదాపు 500 వీడియోలు ఉన్నాయంటే ఖచ్చితంగా 500 వీడియోలు సంబంధించి అటు పూర్తి స్థాయిలో అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఏ కార్యక్రమాల్లో పాల్గొంటాడు, ఏ కార్యక్రమాలకు వెళ్తాడు, ఆ వెళ్ళేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు ఆమె దగ్గర ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మనం చూసాం ఇటీవల కాలంలో అరవాసు గారు ఏడుస్తున్నటువంటి సంభాషణ, అదేవిధంగా అరవాసు గారు చేయబోతున్నటువంటి కొంత విజువల్స్ ఆ వీడియో కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా రోజు వీడియో రిలీజ్ కావడం అది కొంత సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది తారాస్థాయికి చేరుకుంది, అంటే పీక్ స్టేజ్కి చేరుకుందన్నటువంటి భావన కూడా అటు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇరువైపుల నుంచి తప్పు ఉందన్నటువంటి భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం అయితే తను కూడా రోజుకో వీడియో నేను రిలీజ్ చేస్తానని చెప్తుంది. అదేవిధంగా తన వద్ద పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలను బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ తప్పు చేయలేదు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. అయితే మరోవైపు ఏదైతే అరవాస్ శ్రీధర్ తల్లి ఆరోపిస్తున్న మాటలు కావచ్చు, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కొందరు నేతలు ఏదైతే ఇవి ఫేక్ డీప్ వీడియోలు ఉన్నటువంటి భావన, అంటే కొంత అభ్యంతరకరమైనటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఆ అభ్యంతరకరమైనటువంటి వీడియోలు కూడా అది ఫేక్ సంబంధించిన వీడియోలు అన్నటువంటి భావన అటు జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తం మీద చూస్తే వ్యవహారంలో కొంత డీప్ గానే వీరి మధ్య వ్యవహారం నడిచిందన్నది భావన అటు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి దీని రోజుకో వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఇది సంచలనంగా మారడం మనం చూసాం. మొన్న కూడా రీసెంట్ గా ఏదైతే తను ఒక ముక్కా రూపానంద రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా తను ఆ వైట్ షూ వేసుకున్నాడు, సూపర్, ఇది ఐ లైక్ ఇట్ అని పెట్టడం, అంటే ఇట్లాంటివి అన్ని. అంటే తను ఎక్కడ ఉన్నా, తను నిత్యం ఎక్కడున్నా కూడా ఆ వీడియో కాల్ సంబంధించిన డేటా పూర్తి స్థాయిలో ఉంది. తన వద్ద పూర్తి స్థాయి ఆధారాలతోనే నేను మీడియా సమావేశం పెట్టాను అన్నటువంటి విషయాన్ని కూడా సదరు యువతి సదరు మహిళ చెప్తున్నటువంటి, అంటే ఒక రకంగా ఆ మహిళ దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలే రోజుకో వీడియో రిలీజ్ చేయడంతో కూడా కొంత సంచలనంగా మారిందనే చెప్పాలి సచిన్. రైట్. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంకా కొన్ని ఫుటేజ్ రిలీజ్ చేయబోతున్నారా? అసలు ఈ ఫుటేజ్ రిలీజ్ చేయడానికి వెనకాల ఉన్న కారణం ఏంటి? అంటే తన డిమాండ్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అనే ఒక మాట వినిపించినప్పుడు తను ఏమంటున్నారు, అంటే ఎందుకు ఒక్కొక్కరు ఫుటేజ్ రిలీజ్ చేయడం జరుగుతోంది? వాట్ షీ వాంట్స్? సచిన్, ఇక్కడ మనం కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి అవసరం ఉందన్న భావన అంటే మనం రాజకీయ వర్గాల్లో కొంత అనుమానం ఉంది. ఏదైతే జనసేన పార్టీ కావచ్చు, అరవాస్ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఆమె ఈ విధంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంది, గతంలో కూడా తన స్టేటస్ లో కూడా మనకు 25 కోట్లు ఇవ్వాలంటూ కూడా స్టేటస్ పెట్టినటువంటి విషయాన్ని కూడా ఏదైతే అరవాస్ శ్రీధర్ బాగా స్వయంగా మనకు ఇచ్చినటువంటి ఆర్టీవీలో ఏదైతే లైవ్ టెలికాస్ట్ సందర్భంగా కూడా తను చెప్పినటువంటి మాట, అంటే ఒక రకంగా తనను ఈ విధంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్లే మేము డబ్బులు ఇవ్వకపోవటం వల్లే ఆమె ఒక్కసారిగా ఒక్కొక్క వీడియోను పెడుతుంది, మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయన్నటువంటి భావన అటు అరవాస్ శ్రీధర్ బంధువులు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం జరిగింది అన్నటువంటి విషయం తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇద్దరి మధ్య డీప్ జరిగిందా, డీప్ ఏ వ్యవహారాలు అంటే ఏంటన్నటువంటి విషయం కూడా పూర్తి స్థాయిలో ఆధారాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇరువైపుల నుంచి తప్పు ఉందన్నటువంటి వాదనలు రాజకీయ వర్గాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అటు పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు ఏదైతే అరవాస్ శ్రీధర్ తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు కాబట్టి ఆ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాబట్టి పూర్తి స్థాయిలో వీరి మధ్య చాటింగ్ సంభాషణ ఏది జరిగింది, ఆ తర్వాత వీడియో కాల్స్ ఏమేమి వీడియో కాల్స్ తన వద్ద ఉన్నాయి, బాధిత మహిళల దగ్గర ఏ వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ వ్యవహారం కూడా నిప్పు తెలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఒక విచారణ కమిటీని కూడా ఆదేశించారు. అయితే విచారణ కమిటీలో కూడా 3 త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీ కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఆ రైల్వే కోడూరు ప్రాంతానికి వచ్చి అక్కడ ఏంటి విషయం అన్నటువంటి విషయం పైన కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా జనసేన నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి నేతలతో కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అది వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఈ రోజు కానీ రేపు కానీ అటు ఏదైతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో విచారణ కమిటీ రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి, అంటే అసెంబ్లీలో ఇటు వీణ అలాగే ఎమ్మెల్యే అరవాస్ శ్రీధర్ మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఆ ఫుటేజ్ని రిలీజ్ చేసింది వీణ. ప్రస్తుతం ఈ ఫుటేజ్ సంచలనంగా మారింది.
అసెంబ్లీలో వీణ అలాగే శ్రీధర్ కోర్స్ ఆయన అసెంబ్లీలో ఉన్నారు. వీడియో కాల్ ద్వారా వీణతో మాట్లాడుతున్న ఆ విజువల్స్ని ప్రస్తుతం రిలీజ్ చేయడం జరిగింది. వీణ ఎమ్మెల్యే, ఇన్ఫాక్ట్ జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మరో వీడియో రిలీజ్ చేసింది వీణ. అసెంబ్లీ నుంచి వీణతో ఎమ్మెల్యే వీడియో కాల్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అసెంబ్లీ జరుగుతుండగా వీణతో ఎమ్మెల్యే కాల్ చేశారు. స్పీకర్ వచ్చినప్పుడు వీడియోలో నమస్కారం పెట్టారు ఎమ్మెల్యే. శ్రీధర్ తీరుపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే గతంలో ఈ అంశం మీద మాట్లాడారు ఆమె. ఎందుకే ఆమె ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి, నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు ఆయన నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్, నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు, 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు ఫోర్స్ఫుల్లీ. He forced himself onto me for the first time. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అనే ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు.